ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్ల ఉత్తరాంధ్ర వాసుల చిరకాల వంచ నెరవేరింది. విశాఖపట్నం రైల్వే డివిజన్ విశాఖ కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధులను నిర్ణయించింది కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ. ఏపీలోని కూటమి ప్రభుత్వం విజ్ఞప్తితో తాజా ఉత్తర్వులు విడుదల చేసింది కేంద్రం. వాల్తేరు డివిజన్ పేరును విశాఖపట్నం డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. విశాఖ డివిజన్ పరిధిని కూడా మార్పు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు రానున్నాయి. రాయగడ రైల్వే డివిజన్ పరిధిని కూడా ఖరారు చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ డివిజన్లో 410 కిలోమీటర్లు పరిధిని చేర్చారు. కొండపల్లి, మొట్టుమర్రి సెక్షన్ను సికింద్రాబాద్ డివిజన్ నుంచి విజయవాడ డివిజన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది రైల్వే మంత్రిత్వ శాఖ. విశాఖ రైల్వే డివిజన్లో పలాస నుంచి విశాఖపట్నం దువ్వాడ, కూలేరు నుంచి విజయనగరం నవపాడి జంక్షన్ వరకు, సింహాచలం నార్త్ నుంచి దువ్వాడ బైపాస్ వరకు, వడ్లపూడి నుంచి దువ్వాడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు రైల్వే ట్రాక్ మొత్తం విశాఖ రైల్వే డివిజన్లోకి వస్తుందని పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. రాయగడ రైల్వే డివిజన్లోని కొన్ని మార్గాలను విశాఖపట్నం రైల్వే డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2 డివిజన్ల పరిధిని ఖరారు చేశారు. విశాఖ రైల్వే డివిజన్ను కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌత్ కోస్టల్ రైల్వే జోన్ పరిధిలోకి మార్చేశారు. ఇంతకుముందు గుంటూరు, గుంతకల్లు, విజయవాడ రైల్వే డివిజన్లు సౌత్ ఇంటర్న్ రైల్వే పరిధిలో ఉండేవి. ఇప్పుడు వీటన్నిటినీ సౌత్ కోస్టల్ రైల్వే పరిధిలోకి తీసుకువస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.